మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచించువాడై ఉన్నాడు. మన జీవితం గురించి లక్ష్యం చేసి మన జీవితం యొక్క ప్రతి పరిస్థితిని సరిచేయాలని ఆశించే దేవుడు. కనుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన గురించి చింతించే దేవుడు కనుక మన చింత అంతా కూడా ప్రభువు మీద వేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినముల్లో మానవుని యొక్క అతిపెద్ద వ్యాధి ఏంటి అంటే చింతపడడం. ఇంగ్లీష్లో ఏమంటారు, డిప్రెషన్. ఏమైందంటే డాక్టర్స్ ప్రతిదానికి డిప్రెషన్ అనే మాట తీసుకొస్తారు. ఏదో డిప్రెషన్లో ఉన్నారు, ఏదో కలవరంలో ఉన్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు. దేవుడు చాలాసార్లు మనతో పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తాడంటే, దేని గురించి మీరు చింతపడదు. చింతపడడం అనేది విశ్వాసం లేని వారు చేసే పని. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు చింతపడడు. చింతపడేవానికి దేవుని యందు విశ్వాసము ఉండదు. మరి లోకపరంగా కూడా కొన్ని పరిశోధనలు చేస్తే అనేకమైన వ్యాధులకు కారణము చింతపడడం అని సైంటిస్టులు కనుక్కున్నారంట. మరి ముఖ్యంగా ఇది పరీక్షల సమయం. పరీక్షలలో చాలా మంది పిల్లలకి తక్కువ మార్కులు రావడానికి కారణం కూడా చింతపడడం. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ నాకు రాదే, మరి దీంట్లో నేను ఎలా రాయగలను, మరి ఒకవేళ నాకు మార్కులు తక్కువ వస్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, స్కూల్లో టీచర్స్ ఏమంటారో, ఈ విధమైనటువంటి లేనిపోని ఆలోచనలు, చింతలు. ఈ చింత ఏం చేస్తుందంట, పిల్లలకి కూడా మార్కులు తక్కువ రావడానికి కారణమవుతుంది. ఇది మరి ఒక సర్వే ప్రకారంగా కనుక్కున్నారట. అంతేకాకుండా మనుషులకు వచ్చే బీపీ, రక్తపోటు, షుగర్, గుండె వ్యాధులు, ఆస్తమా, ఈ వ్యాధులన్నీ కూడా ఏది కారణం అంటే చింతపడము, చింతించడం. మరి అదే విధంగా చింతపడడం వల్ల మెదడు పనిచేసే సామర్థ్యం తగ్గిపోద్ది అని డాక్టర్స్ అనుకున్నారంట. చింతపడడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఒక విషయం మీద శ్రద్ధ మనం పెట్టి పని చేయలేము. దేని గురించి మరి మనసు పెట్టి పనిచేసే ఆలోచన ఉండదంట. మరి అంతేకాక చింతపడడం వల్ల మన నోటిలో ఈ లాలాజలం, ఎంగిలి తయారు కాదంట. దానివల్ల ఏమవుతుంది, పంటి సంబంధమైన వ్యాధులు వస్తుంటాయట. కాబట్టి ప్రతి కంటి సంబంధమైన మన కను దృష్టి క్షీణించడానికి కారణం కూడా చింతపడడం వల్ల అని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి మన శరీరము యొక్క ఆరోగ్యము దేని మీద ఆధారపడిందంటే నువ్వు చింతపడకుండా ఉండడం మీద ఆధారపడింది. నువ్వు చింతపడొద్దు అని ప్రభువు మనకు అనేక సార్లు సెలవిస్తున్నా కూడా మనము చింతిస్తుంటాం. చింతపడకుండా మనం ఏం చేయాలి? దేవుడు దానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో జవాబు ఇచ్చాడు. చాలా మంది ఏంటంటే, మరి నాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి చింతిస్తున్నాను, నా పరిస్థితులు బట్టి చింతిస్తున్నాను, మరి ఈ పరిస్థితులు గురించి నేను చింతించకుండా ఏం చేయాలి? దేవుడు చింత యావత్తు ఏం చేయమంటున్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అంటున్నాడు. చింతను తీసుకొని వెళ్ళి నువ్వు దేని గురించి చింతిస్తున్నావు, ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పరుస్తున్నాయో అవి నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. దేవుని
యొద్ద నువ్వు పెట్టాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతలు 15వ అధ్యాయము 15వ వచనంలో, బాధపడువాని దినములు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. హల్లెలూయా. కాబట్టి చూడండి, బాధపడుతూ ఉండడం అనేది దేనికి కారణమంట? అది శ్రమకు కారణం. నీ జీవితానికి ఎప్పుడు నువ్వు కష్టపడి పనిచేసినందువల్ల శ్రమ కలగదు. శ్రమ ఎలా వస్తుందంటే చింతించడం వల్ల శ్రమ కలగదు. ఎప్పుడు బాధపడుతూ ఉండడం, ఏదో ఒక విషయం గురించి కలవరపడము మనకేం కలగజేస్తుంది? శ్రమ కలగజేస్తుంది. కానీ దానికి వ్యతిరేకమైనది ఏంటంట? సంతోష హృదయం. హల్లెలూయా. మన హృదయాన్ని ఎప్పుడు సంతోషముగా ఉంచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. సంతోష హృదయాన్ని కలిగి ఉండాలి. సంతోష హృదయం కలగడానికి నిత్యము విందు కలిగి ఉంటుందట. వారి ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళు ఆయా సమయాల్లో ఆనందిస్తున్నట్టు నటించరు, కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఆనందిస్తారు. అట్టి హృదయపూర్వకమైన ఆరాధన ఎప్పుడు వస్తుంది? అట్టి హృదయపూర్వకమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు ప్రభువులో ఆనందించగలిగినప్పుడు. హల్లెలూయా. ప్రభువులో ఆనందించుట ద్వారానే మన హృదయానికి నిజమైన సంతోషం కలుగుతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటాడు. నీ హృదయంలో ఉన్నటువంటి చింత, నీ హృదయంలో ఉన్న వేదన, ఇవంతా కూడా నేను తీసివేసి సంతోష హృదయాన్ని నేను నీకు ఇస్తానంటాడు. హల్లెలూయా. మరి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మరి యెహోవా యందు ఆనందించుట వలన మనం ఏమవుతామంట? బలం పొందుకుంటాం. దేవునిలో ఆనందిస్తే అది మనకు ఒక గొప్ప శక్తినిస్తుంది. హల్లెలూయా. మరి ఉదయకాలంలో ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంటే, మీరు ఈ దినానికి కావలసిన శక్తి పొందుకోవాలి దేవుని దగ్గర. దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా, ప్రభువుని స్తుతించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా ఏమవుతుంది? మనం బలం పొందుకుంటాం. హల్లెలూయా. మన ఆత్మలో బలం వస్తుంది. మన ఆత్మలో కలిగేటటువంటి బలము మనకు శరీరంలో శక్తినిస్తుంది. హల్లెలూయా. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, శరీరానికి జీవాన్ని ఇస్తుంది. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సామెతలు 15:13లో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవునంటుంది. చూసారా? మరి సంతోషంగా మన హృదయం ఎప్పుడైతే ఉంటుందో మన ముఖము కలగా ఉంటుంది. మన ముఖంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది. హల్లెలూయా. కానీ మనసులో దుఃఖం, చింత ఏమైపోతుంది? వాళ్ళ ఆత్మ నలిగిపోతుంది. వారి శరీరం ఎండిపోయినట్టుంటది. ప్రతి వ్యాధికి కారణం ఏంటంటే చింత. అందుకే దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, 4:6లో దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చింత పడకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఒకటి, నువ్వు చింతించు. లేదు, చింత నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేనప్పుడు మనలో నుంచి చింత పోదు. ప్రార్థన, ఎటువంటి ప్రార్థన చేయాలి? నీ పరిస్థితి అంతా కూడా కృతజ్ఞతాపూర్వకముగా విజ్ఞాపనల చేత విన్నపములన్నీ కూడా దేవునికి తెలియపరచాలంట.
హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థనలు వినాలని ప్రభువు ఉన్నాడు. అనేక సార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం దేవుని మర్చిపోయినప్పుడు, మనం దేవుని ఎద్దుకు రానప్పుడు, మన జీవితంలో ప్రార్థనా జీవితం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు, ఇబ్బందిని కలగజేస్తాడు. అప్పుడు మనము ప్రభువుని వెతుకుతాం, అప్పుడు ప్రభు సన్నిధికి వస్తాం. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రతి పరిస్థితి నుంచి విడుదలిస్తాడు, ప్రతి సమస్య నుంచి విడుదలిస్తాడు. కనుక ఈ దినంలో నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? ఏ చింత నీ జీవితాన్ని సమస్తమైన వ్యాధులకు కారణంగా మారుతుంది? మరి నీ యొక్క శరీరము బలహీనపరచబడుతుంది. చూడండి, నేను చింతించడం వల్ల నాకు ఏం కలగదు అని అనుకుంటే కాదు. సైంటిస్టులే కనుక్కున్నారంట, డాక్టర్లు రీసెర్చ్ చేసి కనుక్కుంటున్నారు. ప్రతి వ్యాధికి కారణము చింత, ప్రతి వ్యాధికి. మరి ఆ చింత అనేది మన హృదయంలో తీసుకున్నప్పుడు, తీసివేసేస్తే అనేక వ్యాధులు నయమైపోతాయి. అనేక వ్యాధుల నుంచి మనం విడుదల పొందుకుంటాం. దానికి కావలసింది ఏంటి? సంతోష హృదయం, సంతోష హృదయం. మరి ప్రతి పరిస్థితిని, నీకు ఒకవేళ మనుషులు నేను దుఃఖపరుస్తున్నారా, వారి వల్ల నీకు బాధ కలుగుతుందా, ఒకవేళ నీకు నీ జీవితంలో జరిగిన సంభవాలు నీ హృదయానికి గాయాన్ని కలిగజేస్తున్నాయా? లేదు. నీ ఏ పరిస్థితులు బట్టి నీకు వేదన కలుగుతుందో దేవుని సన్నిధిలో మోకరిల్లండి, ప్రభువు సన్నిధిలో మోకరిల్లి ప్రభువుకి మీ విన్నపాలు తెలియజేయండి. దేవుడు మీ హృదయాన్ని సంతోషపరుస్తాడు. హల్లెలూయా. మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనము హన్నా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ హన్నాకి ఏమవుతుంది? ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె భర్త యొక్క మొదటి భార్య ఏం చేస్తుంది? ఆమె మొదటి సమూయేలు 1:6 దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతుని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకు ఆమె కోపం పుట్టించుచు వచ్చెను. చూసారా? కాబట్టి ఈమెను విసిగించడం, కోపం పుట్టించడమే ఆమె పని అంట. ఆమె ఎందుకు నువ్వు బ్రతుకున్నావు అంటే, పెనిన్న అమ్మ నువ్వు ఎందుకమ్మా బ్రతుకున్నావు అంటే, ఆమెను విసిగించడానికి. ఎవరిని? హన్నాను విసిగించడానికే నేను బ్రతుకున్నా. జీవిత లక్ష్యం, కొంతమంది జీవిత లక్ష్యాలు ఏముంటాయంటే పక్కనోళ్ళని విసిగించడం, పక్కనోళ్ళని బాధ పెట్టడం, కోపం పుట్టించడం. దీనికోసమే బ్రతుకుతుంటారు. ఆ బ్రతుకు వల్ల వాళ్ళకి ఏమి లాభం ఉండదు, ఇతరులకి ఏ లాభం ఉండదు. ఈమె యొక్క పెనిన్న యొక్క జీవిత లక్ష్యం ఏంటి? హన్నాను విసిగించాలి. ఏ విధంగా? ఆమెకు కోపం పుట్టించాలి. ఈమె ఏం చేస్తుందట? మరి హన్నా తగు వేసుకుంటుందా? నన్ను విసిగించావు కాబట్టి నేను చింతపడతాను, నీకు తగు వేసుకుంటాను, నీకు గొడవ పడతాను. ఏం చేస్తుందంట? 7వ వచనం చెప్తుంది ఇక్కడ, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చిందంట. ఈమెం చేస్తుంది? ఆమె పెట్టే బాధకు తగువ పోలేక, గొడవ పడలేక ఈమె భోజనం చేయకుండా ఏడుస్తుంది. చాలా మంది ఏంటంటే చింత వల్ల అన్నాలు తినరు. ఏమంటే నా యొక్క ఆలోచనకి నాకు ఏం తినబుద్ధి కావడం లేదు, ఏం సహించడం లేదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ హన్నా ఏం చేస్తుంది? ఇటువంటి చింత ఆమె హృదయంలో ఉన్నప్పుడు ఆమె ఒక అద్భుతమైన పని చేస్తుంది. 10వ వచనంలో చెప్తుంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఆమె ఈ ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధిలో ఏడుస్తుంది, ప్రభువా ఇదిగోనైనా
నా శ్రమ ఇది, నా పరిస్థితి ఇది, మీరు నాకు ఒక మగబిడ్డనివ్వండి, ఆ బిడ్డను నేను నీకు సమర్పించుకుంటానని ప్రార్థన చేసిందట. హల్లెలూయా. మరి ఆమె ఆ బహుదుఃఖంలో ఉన్నప్పుడు చేసిన పని ఏంటి? ప్రార్థన చేయడం. నీకు బహుదుఃఖం కలిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు నీకు విరోధంగా ఉన్నటువంటి మనుషులను బట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ? ఏం చేయాలో అర్థం కాక లేనిపోని వ్యర్థమైన పనులు చేస్తూ, దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, తలబద్దలు కొట్టుకుంటూ జీవితాన్ని ఇంకా దుర్భరంగా చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంట, సైంటిస్టులే కనుక్కున్నారు, అన్ని రకాల వ్యాధులకు మూలం ఏంటి? ప్రతి వ్యాధికి మూలం ఏంటంటే చింతపడటం. మనుషులకి గుండెపోటులు రావడం, మనుషులకు బీపీ షుగర్లు పెరిగిపోవడం, మనుషులకు తెలివి జ్ఞానం తగ్గిపోవడం, అన్ని వ్యాధులకు కంటి చూపు తగ్గిపోవడం, ప్రతి వ్యాధికి కారణం ఏంటి? చింతపడడం. కానీ ఈ యొక్క హన్న ఏం చేసింది? చాలా అద్భుతంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందట. ప్రభువులో ఆనందించడం నేర్చుకుంది. మరి దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించడి అని చెప్పి. ఎల్లప్పుడు అంటే ఏంటి? నువ్వు సంతోషం అప్పుడే ఆనందించడం అని కాదు. నీ చింత కలిగినప్పుడు ప్రభువుని ఆరాధించాలి. నీ చింతలో ప్రభువుని నువ్వు ఘనపరచడం నేర్చుకోవాలి. అట్ట చింతలో స్తుతించేవాడే నిజమైన విశ్వాసి. ప్రభు యందు విశ్వాసము జీవించడం అంటే నీ చింతలో ప్రభువుని స్తుతించడం. నీకు విరోధంగా ఉన్నటువంటి శత్రువులు చేసే క్రియలు బట్టి ప్రభువుని ఆరాధించడం, ప్రభువు చేతికి ఆ పరిస్థితిని అప్పగించడం. ఎప్పుడైతే ఈ యొక్క హన్న ప్రార్థన చేసి మరి ఆ యొక్క చింతలో మరి ఆ జీవిత లక్ష్యమే ఈమెను బాధ పెట్టడం అనేటువంటి పెనిన లాంటి మరి ఆ వ్యక్తిని బట్టి ప్రభు సన్నిధిలో ఆమె కన్నీరు కార్చిందట. దేవుడు గొప్ప అద్భుతం చేస్తూ మనకు ఒక గొప్ప ప్రవక్తని ఆశీర్వాదంగా బిడ్డను అనుగ్రహించాడు, సమూయేలు ప్రవక్త. హల్లెలూయా. మరి హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ చింత బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? నీ చింతను బట్టి దేవుడు అద్భుతమైన జవాబు ఇవ్వడా? మరి దాని నిమిత్తం మనము ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామా? ప్రభు యొద్దకు నీ చింతను తీసుకుని వస్తున్నావా? నీ చింత తీరేంత వరకు ప్రార్థన చేయాలి. హన్న చింత తీరేంత వరకు ప్రార్థన చేసింది. ప్రతి ఏటా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, నాకు ఒక బిడ్డనివ్వయ్యా, ఒక బిడ్డనివ్వయ్యా, ఆశీర్వదించినైనా ఇదిగో ఈ పరిస్థితి, ఈ యొక్క పెనిన్న పెట్టే బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను. మన జీవితాలు కూడా మన చుట్టూ అనేక మంది చేరి మనల్ని పక్కపొడుస్తుంటారు. మన సమస్యలు మనల్ని ముంచివేసే విధంగా మన చుట్టూ మనల్ని కవర్ చేసుకొని ఉంటాయి, ఆవరించి ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తప్పించబడాలి అంటే, ప్రతి వ్యాధి బాధల నుంచి విడుదల పొందుకోవాలంటే మనకు ఒకటే మార్గము, ప్రభువులో ఆనందించడం. హల్లెలూయా. వేరే ఇంకేదన్నా ఆనందాలు లోకంలో వెతుకుతున్నావు అంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమయంలో ఏం చేస్తారు? లోకంలో సంతోషాన్ని వెతుకుతారు. లోకంలో మరి వ్యసనాలకు బానిసలు అవుతారు. కొంతమంది మరి తాగుబోతులు, తిరుగుబోతులుగా తయారైపోతారు. ఇంకొంతమంది సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతుంటారు. దేవుని ప్రభువులో ఆనందించటం వలన మీరు బలం పొందుతారంటే, ప్రభువు దగ్గర కాకుండా నువ్వు ఎక్కడ ఆనందించినా కూడా నువ్వు బలహీనుడు అవుతావు, నీకు బలం రాదు. దేవునిలో ఆనందించుటే నీకు బలం అన్నప్పుడు దేవుని తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళి నువ్వు నీ చింతను నువ్వు పంచుకున్న కొంతమంది పద్ధతి ఏంటంటే, వీరి చింత బట్టి పక్క వాళ్ళకి అన్ని విషయాలు చెప్తుంటారు. అన్ని విషయాలు నువ్వు షేర్ చేసే కొలది వాళ్ళు ఏం చేస్తారు? నీ బలహీనతలు బట్టి నీ మీద పెత్తనం చెలాయిస్తారు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు సన్నిధిలో మోకరిల్లండి. ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటావు, నువ్వు నాకు జవాబిస్తావు,
నా చింత అంతా కూడా తీర్చివేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు నువ్వయ్యా. మనుషులు చేయలేని కార్యాలన్నీ నువ్వు చేయగలవని దేవుని సన్నిధిలో మోకరిల్లండి. ప్రభువుకి మీ చింత తెలియపరచండి. ఎందుకంటే నీ గురించి నిజంగా చింతించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ గురించి చింతించాడు కాబట్టి నీ కొరకు శిలువ మీద అంత వేదన, దుఃఖము, బాధ అనుభవించి నిన్ను రక్షించుటకు, నీకు విడుదలిచ్చుటకు ఆయన ఆ ప్రతి పరిస్థితిని శిలువ మీద స్వీకరించాడు. ఆయన కంటే గొప్ప విడుదల నీకు ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుంది అంటే వెంటనే యేసయ్యను వదిలిపెట్టేసేయండి. ఇంకెప్పుడుకి యేసయ్యకి ప్రార్థన చేయొద్దు. యేసయ్య దగ్గర నటించడానికి కూడా దేవుని దగ్గర రావద్దండి. నిజంగా నా దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన నాకు విడుదల ఇవ్వడానికి సెలవులో ప్రాణం పెట్టారు అనే నిజమైన నమ్మకం నీకు కనుక ఉంటే యేసయ్యను వదిలిపెట్టద్దండి. నీ చింత తీరేంత వరకు యేసయ్య పాదాలు వదలకూడదు. యేసయ్యలోనే ఆనందించాలి. యేసయ్యను ఆరాధించండి. ఆయనకు మీ యొక్క సమయము అంతా కూడా ప్రభువు సన్నిధిలో మోకరిల్లి మీకు పరిస్థితిని తెలియపరచండి. ప్రభువులో ఎంతగా సంతోషించగలవు అంతగా నీ దుఃఖం తీరిపోయేంతగా ప్రభు సన్నిధిలో ఆనందించడం ప్రయత్నించండి. ఆయన వాక్యాన్ని ధ్యానించండి, స్తుతించండి. నువ్వు ప్రభువులో ఏ విధంగా గడపగలవో అన్ని ప్రయత్నాలు నువ్వు చేయి. దేవుడు చేయాల్సింది ఆయన చేసేస్తాడు. హల్లెలూయా. ప్రభువు మీద ఆధారపడకుండా మనం లోకంలో ఎంత తిరిగినా కూడా ఆఖరికి మనకు కలిగేది నష్టమే. కొత్త కొత్త వ్యాధులు అంటుకుంటాయి, కొత్త కొత్త సమస్యలు కోరి తెచ్చుకుంటాం. ప్రభువు తప్ప అన్ని విషయాల్లో మనకు సమయం ఉంటుంది. ప్రభువు దగ్గర మోకరిల్లడానికి, ప్రభువు దగ్గర ప్రార్థించడానికి, ప్రభువుతో సమయం గడపడానికి సాతానుడు తీసుకురాడు, అంగీకరించడు. ఎందుకంటే నీ చింతకు విడుదల ప్రభు సన్నిధిలో మాత్రమే. అందుకే అది తప్ప అన్ని పనులు చేయిస్తాడు. ఆఖరికి ఆ చింత తొలగిపోద్దా? తొలదు. దానికంటే పెద్ద సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే అది ఒక విషయం లాంటిది అనమాట. అది మనలో పెట్టుకున్నా అంటే అది ఆ శరీర భాగాలంతా కూడా డ్యామేజ్ చేస్తుంటుంది, జీవితాన్ని అంతా కూడా నాశనం చేస్తుంటుంది. చింత అనే ఆ భయంకరమైనటువంటి విషయం లాంటి దాన్ని ప్రభు చేతికి మనకి ఇచ్చేయాలి, ప్రభువుకు మనం అప్పగించాలి. ప్రభువా, ఈ పరిస్థితులన్నిటి బట్టి నాకు చింత కలుగుతుందయ్యా, నువ్వు తీర్చేంత వరకు నీ పాదాలు పట్టుకుంటాను అంటూ ప్రార్థించి ప్రభు యొక్క ఆలోచన తీసుకొని మనం ఎప్పుడైతే మన జీవితంలో ముందుకు నడుస్తామో అన్ని విషయాల్లో ప్రభు జయమిస్తాడు. హన్నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, అనేక పరిశుద్ధుల జీవితాల్లో దేవుని బలమైన కార్యాలు చేసిన దేవుడు ఈ ఉదయ కాలంలో కూడా నీ చింత ప్రార్థనగా ఎప్పుడైతే మారుతుందో, ప్రభువులో ఆనందించే విధంగా ఎప్పుడైతే మారుతుందో దానికి అద్భుతమైన జవాబు ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు సంతోష హృదయానికి ఏ విధంగా ఉంటుందంట? నిత్యం విందు కలుగుతుందంట. సంతోష హృదయం మనం కలిగి ఉండాలి, చింతించే హృదయం కాదు. మన హృదయం సంతోషించే హృదయంగా లేదు అంటే, మనలో ఇంకా చింత ఉంది అంటే మనం ప్రభు సన్నిధిలోకి చేరుకోవడం లేదు, ప్రభు యొద్దకు మనం రావడం లేదు. నీ చింత అంతా ప్రభువుకు అప్పగించు. ప్రభు సంతోష హృదయాన్ని నీకు ఇస్తాడు. నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఉన్నతమైన మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నాయనా, నిజముగా మా నిమిత్తము చింతించే దేవుడు, మా పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నీవు మట్టుకే యేసయ్యా. మనుషుల యొక్క ప్రతి భారాన్ని శిలువ మీద మీరు భరించిన దేవుడు. నీ భారము నా మీద మోపు అని కోరుకునే దేవుడు మీరు యేసయ్యా. తండ్రి, ఈ దినమున ఎటువంటి చింత మా హృదయాలను భేదిస్తుందో, మా జీవితాలను భేదిస్తుందో తండ్రి, వాటి గురించి చింతించడం మాపి నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించండి తండ్రి. నీ యొద్ద మేము మొరపెట్టుట ద్వారా
సంతోష హృదయాన్ని మాకు దయచేయండి. హన్నా హృదయాన్ని సంతోషముగా మార్చినట్టు, ఆమెకు విరోధంగా ఉన్నటువంటి ఆ పెనిన్న నైనా బాధ పెడుతూ వచ్చినప్పుడు నైనా తన హృదయాన్ని ఆనందముతో నింపినట్లు నాయన ఈ దినమున ఎంత వేదంతో ఉన్నా నీ బిడ్డల హృదయాన్ని సంతోషపరచండి. ఆ యొక్క చింత వల్ల వచ్చిన ప్రతి వ్యాధి నుంచి స్వస్థత ఇవ్వండి. ప్రతి శత్రు క్రియల నుంచి విడుదలివ్వండి. నీ రక్త ప్రోక్షణలో నీ బిడ్డలు భద్రపరిచి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని సంతోషపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.